ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము 18వ వచనము. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. బ్లెస్డ్ బి ద లార్డ్ గాడ్, ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్, హూ ఓన్లీ డూ వండరస్ థింగ్స్. ఆశ్చర్య కార్యములు అంటే ఏమిటి? ఆశ్చర్యాన్ని కలిగించేవి. ఆ కార్యములు జరగలేనివి, జరగవు అనుకున్న వాటిని జరిగించగలిగేది ఒకే ఒక్కరు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన తండ్రి అయిన దేవుడు యెహోవా, ఆయన ఇశ్రాయేలు యొక్క దేవుడు. ఆయన తన ప్రజలైన ఇశ్రాయేలీల పట్ల ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించారు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు మానవ అవతారిగా వచ్చి ఎన్నో ఆశ్చర్య కార్యములు, అద్భుతములు తన ప్రజల ఎడల జరిగించారు. అటువంటి దేవునికి మనము ఏమి చేయగలము? కేవలము స్తుతులు తప్ప ఏమీయూ ఇవ్వలేము. కనుక ఆ దేవాది దేవుడు అనునిత్యము మన నోటి స్తుతి స్తోత్రములతో స్తుతింపబడును గాక. నా జీవితంలో ఆశ్చర్యకరములు జరగాలి అంటే ఆ దేవాది దేవుని స్తుతించాలి, ఘనపరిచి మహిమపరిచి అనునిత్యము ఆయనను ఆరాధించాలి. నీవు అలాగున దేవుణ్ణి ప్రతిదినము స్తుతించి స్తోత్రించినట్లయితే నీ జీవితంలో అనేకమైనటువంటి, నీవు ఊహించలేనటువంటి, నీవు తలంచినటువంటి మహత్తరమైన ఆశ్చర్య కార్యములను నీ జీవితంలో జరిగించగలడు. ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామము. ఆయన మహిమ గల నామము నిత్యము స్తుతింపబడాలి అంటే మనము ఆయన ప్రజలము కనుక నిత్యము ఆయన నామమును స్మరిస్తూ ఆయన నామ మహిమార్థమై జీవించాలి. ఈ భూమి అంతయు ఆయన మహిమతో నిండి ఉన్నది కనుక అనుదినము ప్రతి క్షణము ఆయనను, ఆయన ఆశ్చర్య కార్యములను గురించి దేవునిని మహిమపరచాలి. ఆమేన్. చిన్న ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఈ ఉదయకాల సమయంలో నాయన తండ్రి ప్రభువా, నైనా మీరు మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. అవును ప్రభువా, ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వారు మీరు ఒక్కరే తండ్రి. ఈ లోకంలో తండ్రి ప్రభువా ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు నీ ప్రజల పట్ల జరిగించిన దేవా నీకు వందనాలు తండ్రి ప్రభువా. ప్రార్థన అవస్థకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క ప్రతి అవసరతను నీ మహిమైశ్వర్యంలో తీర్చి సమస్త ఘనత మహిమ ప్రభావాన్ని మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.